హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించిన విషయం తెలిసింది. ఆట కూలీగా, పహల్వాన్ గా రెండు విభిన్న గెటప్స్ లో చరణ్ కనిపించారు. రెండు గెటప్స్ లోనూ కూడా లాంగ్ హెయిర్, గడ్డం కామన్ గా ఉన్నాయి. అయితే పెద్ద సినిమా రిలీజ్ అయ్యి 2 నెలలు కావస్తున్న చరణ్ ఇంకా అదే లుక్ లో కనిపిస్తుండడం హాలీవుడ్ లో టాపిక్ గా మారింది. సినిమాకి అవసరమయ్యే లాంగ్ హెయిర్ కానీ, గడ్డం కానీ పెంచినప్పుడు షూటింగ్ పూర్తి కాగానే వాటిని ట్రిమ్ చేసి నార్మల్ లుక్ లోకి మారిపోతారు హీరో. అదే గెటప్ లో ప్రమోషన్ లోను కనిపించాలని భావిస్తే మాత్రం సినిమా రిలీజ్ వరకు కొనసాగిస్తారు. ఆ వెంటనే ట్రిమ్ అవుతారు. ఎందుకంటే లాంగ్ హెయిర్ లో కొనసాగడం ఎవరికైనా కాస్త ఇబ్బంది కలిగించేదే. కానీ చరణ్ మాత్రం పెద్ద రిలీజ్ అయ్యి 2 నెలలు కావస్తున్న అదే లాంగ్ హెయిర్, గడ్డంలో కనిపిస్తున్నారు. ఎందుకని? సుకుమార్ సినిమా సబ్జెక్ట్ రెడీ అయింది. ఒకవేళ ఆ సినిమాలో గెటప్ కి కూడా లాంగ్ హెయిర్ అవసరమా? లాంగ్ హెయిర్ లోనే పెద్ద స్టైల్లో కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్లో చరణ్ కనిపించబోతున్నారా? అందుకనే చరణ్ తన హెయిర్ ని కట్ చేయించకుండా లాంగ్ హెయిర్ కొనసాగిస్తున్నారా? సుకుమార్ సినిమా కోసం కి రెడీ అయ్యేటప్పుడు ఈ లాంగ్ హెయిర్ ని ఆ గెటప్ కి అనుగుణంగా సెట్ చేస్తారా? అందుకోసమే లాంగ్ హెయిర్ తో కంటిన్యూ అవుతున్నారా? రంగస్థలంలో చరణ్ కి గడ్డం ఉంటుంది, కానీ హెయిర్ నార్మల్ గానే ఉంటుంది, లాంగ్ హెయిర్ కాదు. సుకుమార్ తన సినిమాల్లో హీరోలకు గెటప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సుకుమార్ సూచనల మేరకే చరణ్ తన లాంగ్ హెయిర్ స్టైల్ ను కొనసాగిస్తున్నారని భావించాలి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమయ్యే RC-17 పై భారీ అంచనాలు ఉన్నాయి.